మీ టమ్మీ ఏరియా వల్ల డ్రెస్ వేసుకోవడానికి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందా? మిర్రర్ ముందు డ్రెస్ బాగానే కనిపిస్తుంది, కానీ ఫొటోస్లో ఉంచేసరికి పొట్ట ఎక్కువ కనిపిస్తుందా? షాపింగ్కి వెళ్ళిన ప్రతిసారి లూజ్ డ్రెస్ కొనుక్కోవాలా లేదా ఫిట్ డ్రెస్ కొనుక్కోవాలా అని కన్ఫ్యూజన్ ఉంటుందా? మీరు ఒక్కరే కాదు, యాపిల్ షేప్ బాడీ ఉన్న ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. కానీ గుడ్ న్యూస్ ఏంటి అంటే, స్లిమ్గా కనిపించడానికి క్రాష్ డైట్ అవసరం లేదు, ఎక్స్పెన్సివ్ డ్రెస్సెస్ కూడా అవసరం లేదు. కరెక్ట్ స్టైలింగ్ తెలిస్తే చాలు, బాడీ బ్యాలెన్స్డ్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే యాపిల్ షేప్ బాడీ అంటే ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా స్టైలింగ్ చేసుకోవాలి, ఎటువంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలి అన్నీ డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. హాయ్, నేను రమ్య, వెల్కమ్ టు వావ్ సెలెక్షన్స్. ఈరోజు మన ఫ్యాషన్ స్కూల్ తెలుగు సిరీస్లో యాపిల్ టైప్ బాడీ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో పియర్ షేప్ బాడీ కంప్లీట్ స్టైలింగ్ గైడ్ అనేది చూసాం. ఈ వీడియోలో యాపిల్ షేప్ బాడీ గురించి కంప్లీట్ స్టైలింగ్ గైడ్ తెలుసుకోబోతున్నాం. యాపిల్ షేప్ బాడీని చాలా మంది హైడ్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ హైడ్ చేయడం సొల్యూషన్ కాదు, కరెక్ట్ స్టైలింగ్ చూస్ చేసుకోవడం సొల్యూషన్. యాపిల్ షేప్ బాడీ అంటే ఏంటి? బాడీ వెయిట్ గురించి కాదు, బాడీ స్టైలింగ్ గురించి. టమ్మీ అనేది బ్రాడ్గా ఉంటుంది, వేస్ట్ అనేది క్లియర్గా డిఫైన్ అవ్వదు, బస్ట్ స్లైట్లీ ఫుల్లర్గా ఉంటాయి, లెగ్స్ అనేవి యూజువల్లీ స్లిమ్గా ఉంటాయి, హిప్స్ కంపారిటివ్లీ నారోగా ఉంటాయి. ఇలా ఉంటే అన్హెల్తీ బాడీ కాదు, ఇది బాడీ యొక్క న్యాచురల్ స్ట్రక్చర్. చాలా మంది తెలియక చేసే 5 మిస్టేక్స్. మిస్టేక్ నెంబర్ 1, వెరీ టైట్ డ్రెస్సెస్ వేసుకోవడం. ఇలా టైట్ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల టమ్మీ ఏరియా ఇంకా హైలైట్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 2, క్లింజీ ఫ్యాబ్రిక్స్. ఈ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేయడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది బాడీకి స్టిక్ అయ్యి ఎవ్రీ కర్వ్ని హైలైట్ చేస్తుంది. మిస్టేక్ నెంబర్ 3, హై నెక్ డ్రెస్సెస్ వేసుకోవడం. అప్పర్ బాడీ అనేది బల్కీగా కనిపిస్తుంది. మిస్టేక్ నెంబర్ 4, హెవీ ఎంబ్రాయిడరీ వేర్ చేయడం. హెవీ ఎంబ్రాయిడరీ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల ఐస్ అనేది ఆటోమేటిక్గా టమ్మీ వైపుకి వెళ్ళిపోతాయి. మిస్టేక్ నెంబర్ 5, షార్ట్ టాప్స్. టాప్స్ అంటే ఎగ్జాక్ట్లీ టమ్మీ దగ్గర ఉంటాయి, బాడీ ప్రపోర్షన్ బ్రేక్ అవుతుంది. స్మాల్ మిస్టేక్స్ అయినా ఓవరాల్ లుక్ని ఎఫెక్ట్ చేస్తాయి. మరి యాపిల్ షేప్ బాడీ ఉన్న వాళ్ళకి బెస్ట్ నెక్ డిజైన్స్ ఏంటి? యాపిల్ షేప్ బాడీ ఉన్న వాళ్ళకి నెక్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నెక్ డిజైన్స్ని చూస్ చేసుకోండి. వీ నెక్ అనేది ఫేస్ ఎలాంగేటెడ్ గా కనిపిస్తుంది, అప్పర్ బాడీ బ్యాలెన్స్డ్ గా కనిపిస్తుంది. స్కూప్ నెక్ అనేది ఓపెన్ నెక్ లైన్ ని క్రియేట్ చేస్తుంది. స్వీట్ హార్ట్ నెక్, ఈ నెక్ బ్యూటిఫుల్ ఫెమినిన్ లుక్ ని ఇస్తుంది. ఓపెన్ కాలర్ నెక్, ఈ నెక్ చాలా ఎలిగెంట్ అండ్ ప్రొఫెషనల్ స్టైలింగ్ లో చూపిస్తుంది. యాపిల్ షేప్ బాడీ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ అవుట్ఫిట్స్ ఏంటి? స్ట్రైట్ ఫిట్ కుర్తీస్, ఏ లైన్ డ్రెస్సెస్, పర్ లైన్ డ్రెస్సెస్, లాంగ్ షర్ట్స్, ఓపెన్ జాకెట్స్. ఇవన్నీ కూడా టమ్మీ ఏరియా దగ్గర ఫోకస్ తగ్గించి బాడీ బ్యాలెన్స్గా ఉండేలా చూపిస్తాయి. ఇంకా కలర్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ ఉన్న వాళ్ళు ఎలాంటి కలర్స్ చూస్ చేసుకోవాలి? ఓన్లీ వన్ సింపుల్ ఫార్ములా. డార్క్ వేర్ యూ వాంట్ లెస్ అటెన్షన్, లైట్ వేర్ యూ వాంట్ మోర్ అటెన్షన్. చూస్ బ్లాక్, నావీ బ్లూ, బాటిల్ గ్రీన్, వైన్, చార్కోల్ గ్రే, వెర్టికల్ ప్రింట్స్. ఇవన్నీ కూడా ఎక్సలెంట్ ఆప్షన్ అని చెప్తా. ఇంకా శారీ స్టైలింగ్ విషయానికి వస్తే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్, సాఫ్ట్ జార్జెట్, షిఫాన్, స్మాల్ బార్డర్స్, లాంగ్ పళ్ళు, ఇవన్నీ కూడా బెస్ట్ ఆప్షన్స్ అని చెప్తాను. ఇంకా శారీస్ లో అవాయిడ్ చేయవలసిన వెరీ స్టిఫ్ సిల్క్ శారీస్, హెవీ టమ్మీ ప్లీట్, ఎక్స్ట్రా బల్కీ డ్రెస్, వీటిని అవాయిడ్ చేయండి. ఇంకా షాపింగ్ కి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ ఏంటి? V-neck, స్ట్రైట్ ఫిట్, ఏ లైన్, డార్క్ కలర్స్, వెర్టికల్ ప్రింట్స్, సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్, కంఫర్టబుల్ ఫిట్. సైజ్ తగ్గించుకోవడం స్టైలిష్ కాదు, కరెక్ట్ ఫిట్ చూస్ చేసుకోవడం స్టైలిష్. ఇంకా లాస్ట్ గా ఒక ఇంపార్టెంట్ విషయం, స్లిమ్ బాడీ, యాపిల్ షేప్ బాడీ, పియర్ షేప్ బాడీ, ప్రతి బాడీ షేప్ ఒక యూనిక్. ఫ్యాషన్ అంటే బాడీని చేంజ్ చేయడం కాదు, ఈ బెస్ట్ వర్షన్ ని కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేయండి. కాన్ఫిడెన్స్ కన్నా బ్యూటిఫుల్ యాక్సెసరీస్ ఇంకొకటి లేదు. మీ బాడీ టైప్ యాపిల్ షేప్ అయితే కమెంట్స్ లో యాపిల్ టైప్ అని కమెంట్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, అలాగే సేవ్ చేసుకోండి. ఈ రీల్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో హవర్ గ్లాస్ బాడీ గురించి డీటెయిల్ స్టైలింగ్ సీక్రెట్స్ చెప్తాను. సో ఈ సిరీస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.